టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు చోడవరం కాన్స్టిట్యున్సీ రోలుగుంట మండలం కొంతలం గ్రామంలో అర్రెపు కృష్ణ తెదేపా పార్టీ సీనియర్ నాయకులతో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మీకు 77 ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారం. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను 10th చదువుకున్నాను. 10th వరకు. సరే, ఫస్ట్ స్టార్టింగ్ అసలు రాజకీయంలో ప్రస్తుతానికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? రాజకీయంలోకి అడుగు పెట్టడానికి వారసత్వంలో వచ్చారా, లేకపోతే ఎవరైనా ప్రేరేపిస్తూ వచ్చారా, ఏంటి? గత 20 సంవత్సరాలుగా మేము రాజకీయంలో ఉన్నామండి. మా నాన్నగారు కొద్దిగా రాజకీయంలో ఉన్నారు. అదేవిధంగా ఆ అలవాటు ద్వారా మాకు కూడా మేము అదే కంటిన్యూ కొనసాగిస్తాం. నాన్నగారు వారసత్వం. తాతగారు ఉండేవారు కానీ అంత కాదండి. నాన్నగారు కొద్దిగా రాజకీయంగా తిరిగేవారు. అప్పుడు కూడా నాన్నగారు కూడా మాకు గ్రామంలోని కొంచెం గప్పాజీరావు గారు వెనకాతలు తిరిగేవారు. కొద్ది అనివార్య కారణాల వల్ల వాళ్ళు పార్టీ మారడం జరిగింది. నాన్నగారు అదే పార్టీ తెలుగుదేశంలో కొనసాగుతుంటే ఆయన పరంపరలోనే మేము కూడా అదే విధంగా మేము కూడా ముందు నడిచిపోతాం. మీరు చదువుకునేటప్పుడు రంగంలో ఉన్నారా, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చారా రాజకీయం? లేదండి, మ్యారేజ్ ముందే, చదువు అయిపోయిన తర్వాత వచ్చాను. సరే, మరి రాజకీయంలోకి రావడానికి కారణం ఏమైనా గట్టిగా ఏమైనా మీకు అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయా, లేకపోతే రాజకీయం చేస్తేనే ప్రజలకు న్యాయం చేయాలని ఎట్లాంటి ఆశతో వచ్చారా? అట్లానేం కాదండి. ఒక రాజకీయం అనేది పూర్వం నుంచి నాన్నగారి దగ్గర నుంచి అది అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి దాన్ని వదలని ఇష్టం లేక మేము కూడా అదే రాజకీయ వరంలో ముందుకు వెళ్ళిపోతున్నామండి. గ్రామానికి ఒకరికి ఎవరికైనా మేలు చేయాలన్నా, ఒకరికి సాయం చేయాలని ఏదైనా ఈ రోజుల్లో రాజకీయ పరంగానే జరుగుతాయి కాబట్టి అంచేత మేము కూడా ఆ రాజకీయ పందాలు వెళ్ళిపోతున్నాం. సరే, అయితే మీ గ్రామం వచ్చేసరికి కొంతరం పంచాయతీ అనేసరికి ఒక 40-50 సంవత్సరాలు ఒకటే కుటుంబం రాజకీయం చేస్తుంది. ఆ కుటుంబానికి రాజకీయం మనకి ప్రజలు కూడా అధికారాన్ని కట్టబెడుతున్నారు. దాంట్లో భాగంగా అటు ఏ పార్టీ అవనాయి, మీ పార్టీ అవనాయి, లేకపోతే అపోజిషన్ అవనాయి, ఇప్పుడు ప్రస్తుతానికి జనసేన పార్టీ ఉంది. ఇలాగ ఎన్ని పార్టీలు వచ్చినా గ్రామం మాత్రం డెవలప్మెంట్ అవ్వలేదనేది ప్రతి నోట వినబడుతుంది. ఏంటి కారణం, ఏం జరుగుతుంది? అది ప్రజలు అనుకోవడం అయితే అది నిజమేనండి, కాదని మేము చెప్పం. గ్రామం డెవలప్మెంట్ కాలేదు. ఒకే కుటుంబంలో అధికారం ఉండన అని కాదు, ఏ విధమైన కారణాలు అయితేనే ఉండగా గ్రామం డెవలప్ కాలేదు. దానికి కారణం కొంత ప్రజలే ముఖ్యం. ఎందుకంటే అభివృద్ధి పదంలో తీసుకెళ్లిపోయే వాళ్ళకి పట్టం కడితే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది, కానీ లేనప్పుడు ఆ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎలా చెందుతుంది? మేము పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, మేము తెలుగుదేశంలో ఉండిపోయిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారండి. కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేము 2 ఎలక్షన్స్ ఫేస్ చేసాం. 2 ఎలక్షన్లు దగ్గరలో ఓడిపోయాం మేము. తర్వాత శంకర కృష్ణారావు గారు అబ్బాయిని శంకర శ్రీనివాసరావు గారు మేము సర్పంచ్గా పెట్టుకున్నాం, విన్ అయ్యాం. ఎప్పట్లో? అది 2014లోనే జరిగింది. 13లో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ అయ్యాయి కదా, ఆ ఎలక్షన్లోని మేము విన్ అయ్యాం, పంచాయతీ విన్ అయ్యాం. విన్ అయిన తర్వాత గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలో మేము చేసి చూపించాం. మా గ్రామంలో కావచ్చు, మా శివారు గ్రామం పాపంపేట కావచ్చు, మొత్తం మేము ఏం చేయాలన్న పనులన్నీ చేసి చూపించి అది ప్రజలకు కూడా తెలుసు. అంతకుముందు ఏమీ లేదంటారా? అంతకుముందు ఉండేది కానీ ఏదో కొద్ది నామమాత్రంగా ఉండేది. ఇప్పుడు 30-40 సంవత్సరాల్లోని 1 కిలోమీటర్ నడిస్తే మేము 5 సంవత్సరాల్లో 50 కిలోమీటర్లు నడిచాం. తేడా ఇప్పుడు ఏదో ఉంటది, ఉండకుండా ఏది ఉండదు, ఏ కొన్ని పనులు చేసి ఉంటారు. కానీ చాలా ఫాస్టెస్ట్ గా 5 సంవత్సరాల్లో అసలు ఆ పనులు మేము చేయగలమా అనే ఉద్దేశంతో కుర్రోళ్ళం కూడా కలపడి మా సర్పంచ్ సహకారం, మా ఎమ్మెల్యే గారి సహకారం, మా మండల పార్టీ సహకారం, తెలుగుదేశం పార్టీ సహకారం ఏం చేసి చూపించారు? ఏంటి అసలు? మేము గ్రామంలో ఎక్కడ మెట్రో రోడ్ లేకుండా సీసీ రోడ్లు కంప్లీట్ చేయగలిగాం. మా గ్రామంలో సైడ్ కాళ్ళు అనేవి ఉండేవి కాదు. అసలు గ్రామం పుట్టిన నుంచి మా సైడ్ కాళ్ళు
భయపడేవాడు. అంటే ఇల్లు పోతాయా అయిపోతాయా రాజకీయంగా ఎవరు తీసేవారు కాదు. దానికి అతీతంగా మేము తీసాం, కాలువలు తీసాం. పంచాయతీ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కట్టుకోగలిగాం, అంగన్వాడీ బిల్డింగ్ కట్టుకోగలిగాం. అప్పుడు ప్రభుత్వం మాకు కాలనీ ఇచ్చింది, ఎన్టీఆర్ కాలనీ. ఎన్టీఆర్ కాలనీలో 42 మందికి లబ్ధిదారులకి మేము 2 సెంట్లు చొప్పున ఇచ్చి ఇల్లు ఇచ్చాం. అదే కాకుండా చెక్ డామ్లు, ఇంకా ఉత్తర చాలా రకాలైనటువంటి పనులు గ్రామంలో మేము చేసాం. మెటీరియల్ వర్క్ ఎంత ఉందో అంత మీ అంత చేసినట్టు మా ఆయాంలో జరిగినంత వర్క్ అయితే గత 30-40 సంవత్సరాలు జరగలేదు. అది మాత్రం యథార్థం. దాని 14-19 ఉన్న వేరియేషన్, గత వేరియేషన్ చాలా తేడా ఉంటుంది. మీరు కావాలంటే మీరు చూడొచ్చు, మన్నే కాదు ఎవరైనా అడగొచ్చు, గ్రామంలో కూడా ఎవరైనా బాగు చేయొచ్చు. మీకు ఎందుకు, మీరు వస్తారంటే నేనే చూపిస్తాను మేము ఏం పనులు చేసాం, గతంలో ఏం పనులు ఉన్నాయో మేము చేసిన ఏంటి అన్నది నేను చూపించగలను. చాలా ఎక్కువ 5 కిలోమీటర్ల దగ్గర మేము సీసీ రోడ్లు వేయగలిగాం మీ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో. అది కూడా మరి జగన్మోహన్ వచ్చిన తర్వాత కొద్ది డబ్బులు ఇచ్చారు, కొంత ఏమో ఉండిపోయింది. ఇంకా అది వేరే విషయం అనుకోండి. ఇంకా అది రాజకీయంగా అది జరుగుతాయి. అవి అతను ఇవ్వలేదు మాకు, అమౌంట్ అయితే ఇవ్వలేదు. డబ్బులు కొంత 27% ఎంత ఉంచేసుకున్నాడు. కొద్దిగా ఇచ్చారు. నష్టం రావునని మేము మాత్రం వర్క్లు అయితే బాగా చేసేవాళ్ళం. అంటే జనాలు వదిలేసారు, జనాల సంక్షేమ పథకాలు ఏమైనా ఇప్పించలేదా? మరి నెక్స్ట్ సంవత్సరం కూడా మీరే రావాలి కదా. అందుకు సంక్షేమ పథకాలు కూడా అప్పుడు ఎక్కువ, అంటే అవగాహన లోపమో అవగాహన రాహిత్యమో తెలియదు. కానీ అప్పుడున్న సంక్షేమం ఇప్పుడున్న సంక్షేమం చాలా తేడా. అప్పుడు సంక్షేమం ఎక్కువ ఉండేది, ఇప్పుడు సంక్షేమం ఇది పనికిరాని సంక్షేమం. ఇది ఆటో ఓడికి అప్పుడు మేము సబ్సిడీ వల్ల ఆటో ఇచ్చేవాళ్ళం. 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ వచ్చి కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఆటో ఇచ్చేది. 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తే ఆటో వాడు దాని మీద బతికేవాడు. ఈ రోజు ఆటో వాడికి 10,000 ఇస్తారు. ఎందుకు పని చేస్తుంది? అది కూడా అందరికి ఇవ్వట్లేదు. దానివల్ల ఎవరు బతుకుతారు? అది వస్తువు ఇచ్చి ఉత్పత్తి చేయమని చెప్పాలి, కానీ మన అన్నం వండి పెట్టకూడదు. ఆకలి తీరిపోయిన తర్వాత వేరేలా ఉంటుంది. ఆయన్ని ఎవరికైనా గ్రోత్ పెరగాలి, పని చూపించాలా. ఏ ప్రభుత్వాలు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకి పని చూపించాలి. ఆ విధమైన సంక్షేమం అప్పుడు జరిగేది. ఇప్పుడు సంక్షేమం లేదు. ఏం సంక్షేమం? ఒక సంక్షేమం చెప్పండి పోనీ మీరే. పలానా సంక్షేమం అప్పటికి ఇప్పటికి తేడా. చంద్రన్న బీమా పథకం అనేది ఉండేది, చాలా అంటే చాలా బాగుండే పథకం అది. ఒక వ్యక్తి నేనే ఉన్నాను. ఈ రోజు అందరం బయటికి వెళ్ళవలసిందే, ప్రతి ఒక్కరం కూడా. కారులో, మోటార్ సైకిల్లో ఏదో విధంగా బయట తిరగవలసిందే. ఈ ఇంటికి వచ్చేదాకా కూడా మనకి ఏం జరుగుతుందో ఇంటి దగ్గర కూడా చెప్పలేని పరిస్థితి. వాళ్ళు చెప్పలేరు, మనం కూడా చెప్పలేము వచ్చేదాకా. మన చేతిలో ఉండదు. అటువంటి టైంలో కుటుంబ యజమాని కావచ్చు, కుటుంబ యజమానురాలు కావచ్చు, లేక వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలా మరణించమని మనం కోరుకోం. అలా జరగకూడదు. కానీ జరిగితే ఆ కుటుంబ పరిస్థితి 5 లక్షల రూపాయలు ఆ రోజు ప్రభుత్వం చంద్రన్న బీమా ఇచ్చేది. ఇప్పుడు లేదండి అది. ఈ రోజు చంద్రన్న బీమా లేదు, సరిగదా? కార్డులో ఒక్క మనిషికే ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. భార్య కానీ భర్త కానీ ఇన్సూరెన్స్ చేస్తే నామినీగా ఎవరినో పెడుతున్నారు. నామినీ ముందు చనిపోతే వాళ్ళకేం లేదు. ఇన్సూరెన్స్ చేసిన మనిషి అయితేనే వస్తుంది. ఎంత అది కూడా నాకు తెలిసి 2 లక్షలు ఎంతో కోసం. 5 లక్షలు అయితే కాదు. అంత అమౌంట్ కాదు. మా గ్రామంలో అప్పుడు మేము కూడా 2-3 జరిగింది ఇన్సిడెంట్ లాగా జరిగి, ఆ తర్వాత 5 లక్షల రూపాయలు వాళ్ళకి చెక్కులు రావడం జరిగింది, వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ రోజు అటువంటి స్కీమ్ లేదు. మంచి స్కీములు ఆలోచించి ప్రభుత్వం పెట్టట్లేదు. అంటే ఒక మనిషి ఆధారపడేది డబ్బు ద్వారా కాబట్టి డబ్బుకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చినట్టుగా ఈ సంక్షేమ పథకాలు అమ్మఒడి అవని, లేకపోతే చేయూత అని, లేకపోతే ఆటోడదామని, మంగళం శాఖలని అందరికీ డైరెక్ట్ గా అకౌంట్ లో వేసేస్తున్నాము. మా దగ్గర ఎటువంటి లంచగొట్టితనం లేదు, డైరెక్ట్ గా అకౌంట్ లో వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మేము చేసేది చాలా సంక్షేమ పథకాలు చాలా డెవలప్ చేసాము అనేది. మరి దానివల్లే జనాలు మళ్ళీ మమ్మల్ని కోరుకుంటున్నారు. 170 వచ్చేస్తే 175 సుమారు అని బుల్లగుద్దు చెప్తున్నారు అనేది మరి వాస్తవాలు కాదంటారు. వాళ్ళ ఏ రాజకీయ పార్టీ అయినా ఆశ పెట్టుకోవడం తప్పు కాదు, వాళ్ళ వాస్తవాలకు ఉండొచ్చు. ఈ డిపిటి పద్ధతి అనేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది కాదండి. గత ప్రభుత్వంలో కూడా ఎవరికి సంక్షేమ పథకాలు చేతికిచ్చే విధానం ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా బెనిఫిషియరీకి అకౌంట్ ద్వారా వెళ్ళేది, అది ఏ పథకమైనా. అప్పుడు కూడా వస్తువులు ఇవ్వడానికి ట్రై చేశారు. అప్పుడు రజకులకి ఇస్త్రీపేటలు కానీ,
వాళ్ళు ఉపాధి కల్పించుకోవడానికి వాషింగ్ మిషన్లు కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మా ఊళ్ళో నా ఇంటి దగ్గరే, నా ఇంటి ముందే ఒక నాయి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి చైర్ ఇచ్చాం, 30,000 రూపాయలు చైరు, కుర్చీ, ఆయన తాలూకు పనిముట్లు అన్ని ఇచ్చాం. 3,000 రూపాయలు కడితే 10% మనం పార్టీషన్ కడితే మిగతా అమౌంట్ ప్రభుత్వం వేసి ఇచ్చింది. సబ్సిడీ తీసుకొని మొత్తం సబ్సిడీ. ఆ సబ్సిడీ ద్వారా ఈ రోజు ఆ కుటుంబం, ఆయన అకస్మాత్తుగా మరణించాడు అనుకోండి, ఆ కుటుంబం దాని మీద బతికేది. ఈ రోజు నువ్వు ఇచ్చే 10,000 మర్నాడు ఖర్చు అవుతుంది. తర్వాత మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారా కానీ దాని రూపంలో చాలా దోచుకుంటున్నారు. ఉందంటారు అక్రమంగా. అక్రమంగా దోచుకోవడం అంటే దోచుకోవడం కాదండి. ఈ రోజు కరెంటు బిల్లులు చూడండి ఎన్నిసార్లు పెరిగాయి. నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో 6 సార్లు కరెంటు బిల్లు పెరిగాయి. 24-20 యూనిట్లు వచ్చేదానికి కూడా 180 రూపాయల బిల్లు వస్తుంది, 190. అది మినిమం 60 రూపాయలు కావాలి. మరి కరెంటు బిల్లుకి ఎంత 200 ఇది వస్తే సంక్షేమ పథకాలన్నీ కట్ చేస్తున్నారు. 200 యూనిట్లు ఈ రోజు అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రజలెవరూ ఎదగకూడదు. ఇప్పుడు సామాన్యుడు ఏసీ పెట్టుకోకూడదు, సామాన్యుడు ఫ్యాన్ వేసుకోకూడదు, ఒక బల్బుతోనే అది ఉండిపోవాలి. ఈ సంక్షేమం కావాలంటే మరి బల్బు ఒకటే సరిపోద్ది. ఆడు ఫ్యాన్ వేసుకొని ఏదో 10 రూపాయలు సంపాదించుకొని, ఈ రోజు అందరూ సంపాదించుకుంటారు. ఏ కూలి పనికి వెళ్ళినా సంపాదన వస్తుంది, సంపాదించుకుంటారు. ఆడు ఏసీ పెట్టుకోకూడదు. ఏసీ పెట్టుకుంటే నీ సంక్షేమాలు పోతాయి. ఈ రోజు మీకు ఉదాహరణ చెప్తున్నా, 1,00,000 రూపాయలకి కారు ఉంది, 10 లక్షలకి కారు ఉంది, 1,00,00,000 రూపాయలకి కారు. సెకండ్ హ్యాండ్ కారు కూడా ఒక వ్యక్తి సరదాగా నేర్చుకోవడానికో, తర్వాత డ్రైవింగ్ నేర్చుకోవడానికో 1,00,000 రూపాయలు, 80,000, 70,000 కూడా కార్లు ఉన్నాయి. అది కొనుక్కుంటే వారికి సంక్షేమాలు రద్దు చేస్తున్నారు. కారు ఉన్నది, 2 వీలర్స్ ఉన్నది. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎదగకూడదు, ప్రజలు ఎదగకుండా సంక్షేమంతో బతకాల. వాళ్ళు అనుకున్నట్టు బతుకుతున్నారు. అది ఏ విధంగా ముందుకెళ్తారు? అది డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ కాదు. ఇన్కమ్ సోర్స్ పెరగాలి రాష్ట్రానికి కానీ, మన కుటుంబానికి కానీ, గ్రామానికి కానీ, దేనికైనా సరే ఇన్కమ్ సోర్స్ పెరిగితేనే ఏదైనా మనం డెవలప్ అవుతాం. ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు అప్పులు తెచ్చి ఎంత తెచ్చి దానివల్ల ఉపయోగం ఏంటి? సో మన ప్రభుత్వానికి పైకి వెళ్తే అది మన గ్రామానికి వచ్చేసరికి యాక్చువల్గా మరి 2014 నుంచి 19 వరకు మీరు చాలా డెవలప్ చేశాను అన్నారు. మరి 2019 తర్వాత ప్రభుత్వం మీకు ఎందుకు రాలేదు? ఏంటి లోపం, ఏం జరిగిందని మళ్ళీ వైసీపీకి కట్టబెట్టారు? అది ప్రజలందరూ ఏం ఆలోచించారంటే ఒక్కసారి మార్చి చూద్దాం, ఇతను కూడా 10 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాడు కదా, అడుగుతున్నాడు కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కసారి ఆయన పట్టం కడదామని చెప్పేసి ప్రజలందరూ పట్టం కట్టారు. కానీ ఆయన పరిపాలన చూసుకోవాలి. ఆయన ముందు పరిపాలించలేదు కదా, కొత్తగా వచ్చాడు, ఆయన పరిపాలించలేదు. ఆయనకి ఎందుకు పట్టం కట్టారు? ఒకసారి ఆయన్ని కూడా చూద్దామని పట్టం కట్టారు. కానీ ప్రజలు చూసారు. ఈ 5 సంవత్సరాలు ప్రజలు తెలిసిపోయింది. బాగా చూపించాడు కూడా ఆయన. తనంటే ఏంటో ప్రజలు చూపించాడు. అంచేత 175 కాదు ఎందుకంటే పక్కన తెలంగాణ లెక్కేసుకుంటే ఇంచుమించు ఇంకొక అందులో కూడా 10-20 సీట్లు వేసుకుని 190 సీట్లు కూడా వైసీపీకి రావచ్చు. ఇవి కలుపుకుంటే ప్రజలకు మరి బాగా చూపించాడు. బస్ ఛార్జీలు పెంచాడు, కరెంట్ ఛార్జీలు పెంచాడు, బస్సులు లేవు, అంగన్వాడీల ధర్నాలు 2014 నుంచి ఇప్పుడు 2019 నుంచి 2024 దాకా అసలు ధర్నాధరణ రోజు చెప్పండి. రోజు జరుగుతుంది ఎక్కడో దగ్గర ఏదో విధమైన ధర్నాలే. మొట్టమొదట ఆయన పరిపాలన రాగానే కార్మికులు పట్టుకుంటాడండి. ఉపాధి హామీ పథకం, ఇది ఈ కార్మికులు ఉంటారు కదా, ఇళ్ళ నిర్మాణం చేసే కార్మికులు కార్మిక ఇసుకను విపరీతంగా రేటు పెంచి ఇవాళ మందు పరిస్థితి ఎందుకంటే అసలు మొత్తానికి బ్యాన్ చేస్తానన్నది. బ్యాన్ చేయడం నిన్న బొగ్గన్ గారు ఆయనే చెప్తున్నారు. ఆయన అప్పు తెచ్చారట మందు మీద. బ్యాన్ ఎలా చేస్తారు? మరి అలాంటప్పుడు ముందు వాగ్దానాలు ఇందులోనే ఆ వాగ్దానాలు అన్ని ఆలకించే ప్రజలు కూడా ఒకసారి మోసపోయారు సార్. ఆ మోసం అనేది మళ్ళీ జరగదు. ఒకసారి అంటే మాయ చేయగలం, ప్రతిసారి ఎలా మాయ చేయగలం? చేయలేము కదా. ఆయన పరిపాలన అయితే మాత్రం చాలా తప్పుడు పరిపాలన. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా అయిపోద్దని కూడా ఎవరు కళ్ళ కూడా కోరుకుంటున్నారు. సరే, మరి పరిపాలన ఇలా అలా ఉంటే మనకు పంచాయతీ వచ్చేసరికి పంచాయతీలో మరి జనాలు ఇప్పుడు మీ అన్ని సంక్షేమ పథకాలు తీసుకొని ఓవరాల్గా
ఏ పార్టీ అవని ఒక సర్వేని నమ్మి సర్వే ద్వారా ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ సర్వే ప్రకారం ఏంటంటే పల్లెల్లో 40% ఉంది వైసీపీకి. పల్లెల్లో 40% ఉంది, సిటీలో 20% ఉంది, ఓవరాల్గా ఒక 60. సో నాయకులు ఎవరైనా సరే మినిమం 1% రూపాయలు తెచ్చిన ఓవరాల్గా 65% ఒక వైసీపీదే అనేది ఒక సర్వే చెప్తున్నట్టుగా మాదే రాజ్యం అనేది వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. సో దానికి వచ్చి తర్వాత మరి ఎప్పుడు కూడా పార్టీ ఫీలింగ్ ఉంటే ఒక పార్టీని మన ఇందులో స్థాపించామంటే దాంట్లో భాగంగా ఏంటంటే ఏ ఒక్క పార్టీ కూడా ఇంకొక పార్టీతో కుమ్మగాయడానికి కానీ ఇంకొక పార్టీతో కలడానికి కానీ ఒప్పుకోదు. కానీ అట్లాంటి పరిస్థితి లేకుండా, అలాంటి అభియోగం లేకుండా పవన్ కళ్యాణ్ ఏమో జనసేన పార్టీని స్థాపించి మరి పూర్తిగా చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీతో కలిశారు. ఇప్పుడు రెండు పార్టీలు కలిపి ఇప్పుడు మొత్తానికి 24కి మనకి ధీటుగా కాస్తున్నాయి అంటున్నారు. దానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళకంటూ ధైర్యం ఒక పార్టీ అదే మమ్మల్ని ఎదిరించే ధైర్యం లేక ఇంకో పార్టీ కలిసి వచ్చాయి కాబట్టి 0-0 కలిపితే 0 వ్యవస్థ తప్ప మమ్మల్ని మాత్రం ఎదిరించే ఎక్కడ కనపడలేదన్న భావం వ్యక్తపరుస్తున్నారు. అట్లాంటి దానికి మీ రెండు పార్టీలు కలిపి ఏదైనా ఎత్తుకు పైగెత్తు కానీ లేకపోతే దానికి తగ్గట్టుగా ఏదైనా ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నారా, లేకపోతే జనాల్లోకి మీరు ఏదైనా డిఫరెంట్గా ఏదైనా స్కీములు కానీ లేకపోతే మీ దాంట్లో పెట్టి చూపెడుతున్నారా? ఇప్పుడు మీరు అడిగిన దానికే చెప్తున్నాను. 2 పార్టీలు కలిసాయి, 3 పార్టీలు కలిసాయి, 4 పార్టీలు కలిసాయి, వీళ్ళందరూ కలిసి వస్తున్నారు, నేను సింగిల్గా వస్తున్నాను అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్. నేను సింహం సింగిల్గా వస్తాను స్లోగన్. మనం జనజీవనంలో ఉన్నామంటే మనం మనుషులు, జంతువులు కాదు. సింహాలు ఎప్పుడు సింగిల్గానే ఉంటాయి, సింహం దగ్గరికి ఎవరు వెళ్ళరు. మీకు తెలుసో తెలీదో ఒక 30-40 సంవత్సరాల క్రితం అంటరాని కారణాలు ఉండేది. ఒక 40 కాదండి, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బిఫోర్ కొంచెం ఈ కులం ఇటువంటిది అని చెప్పేసి అంటరాని కారణం అనేది ఉండేది మనకి అప్పుడులోని. అది ఇప్పుడు మాసిపోయింది. ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత ఒక కొత్త రకమైన అంటరాని కారణం వచ్చింది, పార్టీలు అంటరాని కారణం. ఇప్పుడు వైసీపీ అంటరాని పార్టీ అయిపోయింది. వైసీపీని నమ్ముకొని ఏ పార్టీ ముందు రావడం సింహాలు కాదండి. అక్కడ అసలు సింహం పక్కన పెట్టండి, వాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీ. నువ్వు మంచి పని చేస్తే నీ పక్కన ఉన్నాడు ఎవడో ఒకటి సపోర్ట్ చేయాలి కదా. నువ్వు ఎవడో సపోర్ట్ చేయలేదంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. మరి నేను సింహాన్ని పుల్లు అనుకుంటే ఎట్లా? దాంట్లో అంతరార్థం అంతే కదా. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి వెనకాల అందరూ వెళ్తారు. ఇదేమైనా యుద్ధాలు కాదు కదా. రాజకీయం అంటే నలుగురిని కలుపు గెలిపాడు. ఇప్పుడు వైసీపీ మేము సింహాలు సింగిల్గా అంటారు, ఆ గాలి ఉళ్ళు వేసుకుంటే గెలిచిస్తారా? మరి సింహాలు పుల్లే కదా, గెలాలి కదా. అలా గెలలేరు కదా, అందరూ కలుపుకెళ్ళాలి కదా. ఇప్పుడు మనం మానవ సమాజంలో ఉన్నాం, మనుషులు అందరం కలిసి ఉండాలి. కలిసి ఉండాలనేటువంటి సిద్ధాంతం మీద మేము ముందుకెళ్తాం. ఎవరు వచ్చినా కలుపుకుంటాం. ఆ శ్రీరాముడు కూడా రావణాసురుని ఎదిరించాలంటే వానర సైన్యాన్ని కూడా తీసుకెళ్ళాడు. నేను ఆయన ఎదిరించలేక తన ఉద్దేశం ఏంటంటే ఏకగ్రీవంగా నేను ఒక్కనే సింహలా పోటీ చేస్తున్నాను అన్న దానికైతే అది పూర్తిగా వ్యతిరేకమైన పదం అంటారు. అయితేనే ఎందుకంటే జనాలు వ్యతిరేకమైన పదమే. ఎందుకంటే మనం అంటే పోటీ చేయం, ఎవరితో యుద్ధం చేయం. అంటే తనలో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదండి, ఏ పదం చెప్పలేక ఏం చెప్పాలో తెలియక మేము సింగిల్ గా వస్తాం. సింగిల్ గా వెళ్ళడం మరి మీకు ఎవరు మింగిల్ అవుతారు అది చెప్పండి. మన భారతదేశంలో మన రాష్ట్ర పార్టీలే కాదు, దేశంలో దగ్గర దగ్గర 1000-2000 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ మీతో మింగిల్ అవుతుంది? సింగిల్ గానే ఉంటారు. సింగిల్ గా ఎవరు ఉంటారండి? మనుషులు సింగిల్ గా ఉంటారు కదా. మనుషులు అందరితో కలిసి ఉంటారు, కలిసే ఉండాలి. జనజీవనంలో అందరూ కలిసిపోయి ఉండాలి, అందరూ కలిసే ఉండాలి. రాజకీయం అంటే పార్టీలకు అతీతంగా జరిగేది రాజకీయం. ఈ రోజు నువ్వు మేలు చేస్తే నీతో అందరూ కలిసే ఉన్నావు. ఈ రోజు నువ్వు రాష్ట్రాన్ని కానీ ఏ మేలు చేయలేదు కాబట్టి నీతో ఏ పార్టీ అంట కాగదు. ఒక జనసేనే కాదు, సిపిఎం నీతో ఉందా, సిపిఐ నీతో ఉందా, ఆఖరి కేఎఫ్ఆర్ కూడా నీతో ఉండడు. నీ చెల్లి కూడా నీతో లేదు ప్రస్తుతానికి. ఈరోజు నేను సింగిల్ అంటే మరి సింగిలే, లాస్ట్ సింగిల్ అంటారు. మరి లాస్ట్ సింగిలే ఉంటుంది ఆఖరికి. నువ్వు ఎవరితో కలవకపోతే నువ్వు ఎట్లా? అది రాజకీయం అవుతుంది, నియంతృత్వం అవుతుంది, రాజరికం అవుతుంది. ఈ రోజుల్లో రాజరికాలు శాశ్వతం కాదు, రాజరికాలు పూడ్చిపెట్టిపోతాయండి.
సరే ఇప్పుడు దీని విషయానికి వస్తే యాక్చువల్గా మనకి పాలిటిక్స్లో ఉన్నది ఎప్పుడు ఉన్నదే. సో మన గ్రామానికి వద్దాం. మన గ్రామంలో ఏంటంటే యాక్చువల్గా మన ప్రజలు ఒకరికి అవకాశం ఇచ్చారు, రెండోసారి అవకాశం ఇస్తారు అనే భావనతో ప్రస్తుతానికి నెక్స్ట్ రానున్న ఎన్నికలు ఇంకా 3 నెలలు, దగ్గర 3 నెలలు, 2-3 నెలలు ఉంది. 2-3 నెలల్లోని మన గ్రామానికి ఇప్పుడు ఆల్రెడీ 4.5 సంవత్సరాలు అవుతుంది. 4.5 సంవత్సరంలో ఎవరికి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతుంది ఒకటే. తర్వాత వర్కులు ఏమో జరిగాయా లేదని తెలియదు కొంతమందికి. మరి ప్రభుత్వం 20 లక్షలు ఒక్కొక్క సచివాలయానికి ఇచ్చారని ఒకటే. లేటెస్ట్గా మనకి ఈ ప్రభుత్వం మొత్తంగా కొత్తదనాన్ని ఏదో చూపిద్దామనే ఆలోచనతో సచివాలయం వాలంటీర్లు తీసుకొచ్చింది. ఈ 2 వ్యవస్థల ద్వారా యాక్చువల్గా సర్పంచ్కి బెనిఫిట్ ఉందా, లేకపోతే ఓన్లీ అధికారుల ద్వారా నడిపిద్దామనే ఆలోచనతో పెట్టాడా? దాంట్లో అంతర్గతం మీకేమైనా అర్థమైందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచాడండి. సర్పంచ్ అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ప్రజల నుంచి రారు. ఎంపీలందరూ ఓట్లేస్తే ప్రధాని అవుతారు, ఎమ్మెల్యేలందరూ ఓట్లేస్తే ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రిని మనం మార్చవచ్చు, ప్రధానమంత్రిని మార్చవచ్చు, కానీ సర్పంచ్ని అట్లా కాదు. సర్పంచ్ని మార్చలేము. అంత విలువిచ్చింది మన రాజ్యాంగం సర్పంచ్కి. అటువంటి సర్పంచ్ వ్యవస్థను ఇవాళ మన వైసీపీ ప్రభుత్వం కోకడ వెళ్తే పగిలించేసింది. వాళ్ళు డమ్మీలు చేసింది సర్పంచ్. అంటే సర్పంచ్కి ఈ రోజు వైసీపీ సర్పంచ్ కావచ్చు, తెలుగుదేశం సర్పంచ్ కావచ్చు, ఎవరంటే కావచ్చు, ఎవరికి సర్పంచ్ విలువ లేదండి. నామమాత్రం సర్పంచ్లు అయిపోయాడు. వాళ్ళకైతే మాత్రం సర్పంచ్కి విలువ లేదు. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కూడా ఈ ప్రభుత్వం అనేక రకాల మార్గాల్లో దోచుకుంటుంది. వాళ్ళకు కూడా బాధ ఉంది. కాకపోతే పార్టీ పరంగా పార్టీలు ఉంటారు కాబట్టి కొంతమంది వెలుబుచ్చుతున్నారు, కొంతమంది వెలుబుచ్చలేకపోతున్నారు. ఇంటర్నల్ గా బయటకు మాతో చెబుతున్నారు. కానీ టైం వచ్చినప్పుడు మరి గవర్నర్ వాళ్ళు తిట్టుకోలేరు కాబట్టి కొంతమంది సర్పంచ్లు, మన సర్పంచ్లు సదా జరిగినప్పుడు కూడా మన విజయవాడలో అదే కదా చెప్పారు అందరం. ఒక వ్యవస్థను, పోటీ వ్యవస్థను తీసుకొచ్చాడు ఇతను. వాలంటీర్ దేనికో చెప్పండి మీరు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు? మరి వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళకి ఏం వర్కులు ఇస్తున్నారు? ప్రభుత్వ దాని కదా వాళ్ళకి ఇచ్చే 5,000 రూపాయల శాలరీ కూడా. అది ఫుల్ ఫ్లెడ్జెడ్ గా శాలరీ ఇచ్చి అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసి అది సేవ చేస్తాడు. ఇప్పుడు నీ పార్టీకే సేవ చేస్తాడు వాలంటీర్లు తప్పితే ప్రజలకు ఏం చేస్తున్నాడు? ప్రతిదీ మన ఆఫీస్కి వెళ్ళవలసి వస్తుంది. ఏ పని చేసుకోవాలన్నా సచివాలయంకి వెళ్ళవలసి వస్తుంది. డోర్ టు డోర్ డెలివరీ ద్వారా చేస్తానన్నారు, సర్టిఫికేట్లు డోర్ టు డోర్ ఇచ్చేస్తానన్నారు, మరి పెన్షన్ డోర్ టు డోర్ ఇస్తానంటున్నారు. కాబట్టి దాన్ని పెట్టడం జరిగింది కదా. ఇందులో జరిగిన మేలు ఏంటంటే ప్రజలకి ఒక పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. అది కూడా గత ప్రభుత్వంలో కూడా ఏం జరిగేదంటే బాగా లెగలేని వాళ్ళకి కానీ, బాగా వికలాంగులకు కానీ అప్పుడు సెక్రటరీ కూడా ఇంటికెళ్ళి ఇచ్చేవారు. వాళ్ళ జీతాలతో సరిపెట్టేవారు, ఇంటికెళ్ళి ఇచ్చేవారు. మిగతా వాళ్ళందరూ ఈ పంచాయతీ ఆఫీస్కో ఎక్కడికో 2-3 గడిచి అది తప్పని అయితే నేను అనుకోను. మన డబ్బులు మనం తెచ్చుకుంటాం, గంట లేట్ అవుతుందో గంట ముందు అవుతుందో. ఒక మా గ్రామంలో 20 మంది వాలంటీర్లు ఉన్నారు. ఎన్ని పెన్షన్లు ఉంటాయి? మా అయితే ఒక 300 మంది పెన్షన్లు ఉంటాయి, 400 మంది ఉంటాయి. ఈ 400 మంది పెన్షన్లు ఇవ్వడానికి 25 ఎంతండి నెలకి? 1,00,000 రూపాయలు వేస్టే కదా వాళ్ళకి. ఇందుకే వాళ్ళు ఈ పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళు వెళ్తున్నారు తప్పితే ఏ పని మీద వెళ్తారు చెప్పండి? అన్ని నువ్వు డీబీటీ ద్వారా చేస్తాను అంటున్నావు, మరి వీళ్ళేంది మధ్యలో? మరి నువ్వు డీబీటీ అనుకుంటూ డైరెక్ట్ బెనిఫిట్స్ అకౌంట్ వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఈ ఏం చేస్తాడు? వాలంటీర్ ఏం చేయాలా? మరి అప్పలంగా 5,000 ఎందుకు? వేస్టే కదా అది. దానికి ఉపయోగపడే విధంగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆ వాలంటీర్లకి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసేటారు. ఇప్పుడు ఎవడో డబ్బులు పట్టుకుపోతే దానికి ఎవడు బాధ్యుడు? అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే తప్పు చేయడానికి భయపడతాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ కానప్పుడు ఇప్పుడు నా గవర్నమెంట్ అయితే నేనే వాలంటీర్ అయితే నాకు 1,00,000 రూపాయలు పెన్షన్ పంచమని ఇస్తే నాకు అదే అవసరం, నేను పట్టుకెళ్ళిపోతే నన్ను ఎవరు ప్రాక్టిస్ చేస్తాను, అదే డబ్బులు ఎవరు కాకపోతే నన్ను జైల్లో ఇస్తాను, అంతే కదా. మరి దీని బాధ్యత ఎవరు? సెక్యూరిటీ వ్యవస్థ ఇది. అలాగని ఇదేమైనా ఈ వ్యవస్థను ఏమైనా కోర్టులు ఏమైనా ఒప్పుకుంటున్నాయంటే
యాక్సెప్ట్ చెయ్యవు. అటువంటిప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది అసలు వాలంటీర్ అంటే వాలంటీర్గా చెయ్యాల. అంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా చేసేవాడు వాలంటీర్. అటువంటి వాలంటీర్ని కూడా 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్ అంటే ఎట్లా? గత ప్రభుత్వంలో కూడా వాలంటీర్ అర్థం వేరే ఉంటుంది కదా. వాలంటీర్ అంటే యాక్చువల్గా పార్టీకి హెల్ప్ చేసేవాడు, పార్టీకి నడుము కట్టి బిగించి ముందుకు తీసుకెళ్ళేవాడు, ఇట్లాంటి వేలో అప్పుడు ఇచ్చేసారు కదా. గత ప్రభుత్వంలో వాలంటీర్లు లేరండి. గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఎక్కడ ఉన్నారు? లేరులేండి. అంటే కార్యకర్తలనే వాలంటీర్లు పిలుస్తూ కాదు తప్పది. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు వేశారు. జన్మభూమి కమిటీ కూడా నామమాత్రం, ఏదో పనులు చేయడానికో ప్రజలనే ఉత్తేజపరుస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేసేవారు, కానీ వాళ్ళు జీతాలు తీసుకోలేదు. వాలంటీర్లకు ఎక్కడ రూపాయి జీతం లేదు. తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. 7 సభ్యులుగా చేశారు. అందులో సెక్రటరీ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, 3 సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ మూకుమ్మడిగా చేస్తేనే అవుతుంది. అందరు కలిపి ఒకటి సైన్ చేస్తే అది ఒప్పుకుంటే. ఇప్పుడు ఏకగ్రహం వాలంటీర్ అప్పుడు ఆ వ్యవస్థను తప్పట్టాల్సిన అవసరం లేదండి. అందులో సెక్రటరీ ఇంక్లూడ్ అయ్యి ఉండేవాడు మాకు కంపల్సరీగా. సెక్రటరీ ఆథరైజ్డ్, అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, అతన్ని కూడా ఇందులో పెట్టారు. అప్పుడు మరి వీళ్ళు ఏమని పెట్టారు? సర్పంచ్కే వాల్యూ లేదు, సర్పంచ్కే విలువ లేదు. ఇప్పుడు దాంట్లో ఇంక్లూడింగ్ నామమాత్రమైన సర్పంచ్లు అయిపోయారు. సర్పంచ్లు అందరూ కూడా ఇది చాలా తప్పు అండి. వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయాయి. మన రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళట్లేదు. ఎన్నో రకాలైన కంపెనీలు ఆ రోజుల్లో వస్తే ఎంఏలు కుదుర్చుకుంటే వాటన్నిటిని దొంగలో తొక్కి బయట పంపించారు. ఆదాయం లేని ఖర్చు ఎంతవరకు పెట్టగలం? ఒకసారి మన రాష్ట్రం పక్కన పెట్టండి, మన కుటుంబంలోనే రోజుకు ఒక 1000 రూపాయల ఆదాయం మనకు వస్తే ఒక 900 ఎంతో ఖర్చు పెట్టుకుంటూ ఒక 100 రూపాయలు దాచుకుంటాం. నువ్వు ఆదాయం లేకుండా రోజుకి 1000 రూపాయలు 2000 రూపాయలు ఖర్చు పెడితే నీకు పరిస్థితి ఏంటి రేపు? ఈ రోజు విపరీతంగా ముబ్బులుగా అప్పులు తెచ్చారు. అవి ఎవరు తీరుస్తారు? అది పార్టీలు తీర్చవండి. జనాలు అనుకుంటున్నారు మనకు పెడుతున్నారు కదా అనుకుంటున్నారేమో. మళ్ళీ మన జనాలు మనమే ఈ బాకీలన్నీ తీర్చుకోవాలి. అంతేగాని ఏ రాజకీయ నాయకుడు కూడా అప్పులు తీర్చాడు అంటే ప్రజలకి ఓన్లీ ఎప్పుడే అలవాటు చేసినప్పుడు ఈ తీసుకునే ప్రజలకు కూడా ఇవన్నీ ఆలోచించారు కదా. నాకు తెలియదు కదా, తీసుకుంటున్నాం కాబట్టి మరి ఇది ఎలా తీరుతుంది అనే ఆలోచన వాళ్ళకి అర్థం లేదు. మీరు అన్నదా ఒకప్పుడు, కానీ ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే కనుక్కోండి, ఎక్కడైనా చూడండి, నెగిటివ్ వస్తుంది గవర్నమెంట్ మీద. డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఆలస్యం పెట్టిస్తున్నారు, అప్పులు తీసిస్తారు, రేపు మనమే కట్టాలి కదా అన్నటువంటి విధానం వస్తుంది. అసలు ప్రభుత్వం అంటే ఏంటంటే కస్టోడియన్. ప్రజల అమౌంట్కి ప్రజలు కట్టే పన్నులు కస్టోడియన్గా ఉండాలి. కానీ ఈరోజు ప్రభుత్వం అలా లేదు, రాజకీయం చేస్తుంది. ఏం చేస్తాం అంటే తప్పదు. రాజకీయాలకి రానున్న మరి 2024లో సమాధానం చెప్తారని మీరు ఘాటుగా చెప్తున్నారు. ప్రజలు చెప్తారు. ఎందుకు చెప్తారంటే దానికి కూడా కారణం, ఈ 4 సంవత్సరాల్లో, ఈ 4.5 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా 5 సంవత్సరాలు, ఇంకో 6 నెలలు అయిపోతాయి, ముందెళ్ళిపోతే రాష్ట్రానికి ఉపయోగపడే పని ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఒకసారి అంటే మీరు కూడా పేపర్లో ఉంటారు, పేపర్లో విలేకరులుగా మీరు తిరుగుతుంటారు, ప్రజలు తిరుగుతుంటారు, మీ ప్రభుత్వం చేసే పనులు కూడా మీకు తెలుసు. మీరు ఒకరు చెప్పండి, ఈ పని వల్ల రాష్ట్రానికి పలానా ఉపయోగం వస్తుంది, ఆదాయం వస్తుంది అన్నటువంటి పని ఏమైనా ఉంటే ఈ 4.5 సంవత్సరాలు చెప్పండి. ఒక్క పని చెప్పండి, ఎక్కువ అక్కర్లేదు, రాష్ట్రానికి ఉపయోగపడాలి. అది గత ప్రభుత్వం చేసిందంటే పట్టిసీమ కట్టింది, అది ప్రజలకు ఉపయోగం. పట్టిసీమ కట్టడం వల్ల కృష్ణా జలాలు మనకి వచ్చి అప్పుడు ఎద్దల్లో కూడా వాళ్ళు పంట పండించగలిగారు. ఆ పట్టిసీమను ఒట్టిసీమ అన్న వాళ్ళు కూడా ఇప్పుడు పట్టిసీమ ద్వారా చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో పోలవరం 72% కంప్లీట్ అయింది, కనీసం ఒక 2% కూడా ఈ 4.5 సంవత్సరాలు కంప్లీట్ కాలే. గత ప్రభుత్వంలో రోడ్లు బాగుండేవి, ఈ రోజు రోడ్లు బాగాలేవు. ప్రజలు కూడా ఆలోచిస్తారండి, ఏదో మనకు 100 రూపాయలు ఇచ్చేస్తున్నారు, మన వాళ్ళకే ఓటేసేస్తారని అనుకోవడం తప్పు. ఆ జల్లం మనం కొట్టారు. మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరగబడి కొట్టింది.
సో గవర్నమెంట్ ఉండగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఒక్కరు కూడా ఓటు వేయలేదు సరి కదా 3-4 ఎమ్మెల్సీలు ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్సీలు మొత్తం తెలుగుదేశం కైపరుచుకుంటారు. సో ఆ ఎఫెక్ట్ దాన్ని కొట్టిందంట గ్యారంటీగా. ఎంచేదంటే ఒకరోజు మోసపోతాడు ప్రజలు. మనమైనా ఒకరోజు నువ్వేనా ఏదో మోసం చేయొచ్చు, ఒకసారి మోసం చేయగలరు, అన్నిసార్లు ఎలా మోసం చేస్తావు? చేయలేదు కదా. నేను ఆ మాత్రం తెలుసుకుంటాను కదా. ఈ రోజు ప్రజలందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఈ రోజు ఆ పప్పులు అయితే తోడుకోండి, చాలా కష్టం. ప్రభుత్వం రావడం అనేది అది కళ, వాళ్ళ కళ. కాదంటారు అయితే అసలు ఏ విధంగా వస్తుందో అలానే చెప్పాలి. కనీసం మీ పెద్దలు తిరిగితే మీరైనా చెప్పండి. అసలు వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఓటు వేయాలి చెప్పండి? ఏం పని చేసింది ఓటు వేయాల? సంక్షేమం అంటారు. ఇంతకుముందు లేదా? ఇంతకుముందు లేని సంక్షేమం ఇప్పుడు ఎక్స్ట్రా ఏటి ఉంది? ఒక అమ్మఒడి తప్పితే. మరి కొంతమంది చేయూత తీసుకున్న వాళ్ళు పాలాభిషేకం చేస్తున్నారు. ఇన్ని డబ్బులు ఒక 15,000 ఒక మనిషికి అప్పలంగా ఇచ్చేశారు. 18,500 ఇచ్చేసాడంటే ఇప్పుడుకి వచ్చిన ఎన్టీ రామారావు దగ్గర నుంచి చూసుకుని ఇప్పుడు వరకు కూడా ఏనాదుడు 10,000 వేసింది లేడు. మన సొంత అమ్మే నాన్న వేయలేని పరిస్థితిలో 10,000 ఇచ్చేసాడు. నువ్వు పాలాభిషేకం కుంకుమాభిషేకం చేస్తున్నారు ఫోటోకి. అది చేయూత అనేది ఫ్రీగా ఇచ్చేది కాదు కదండి. అది మరి ఆయనకు తెలియదు అంటారా? తీసుకుని కడుతున్నారు కదా, మళ్ళీ అప్పే కదా అది. ఇది 10,000 రూపాయలు నేను ఏదో నొక్కినట్టు ఉంది బటన్. 10,000 రూపాయలు ఇస్తున్నాడంటే 10,000 రూపాయలు వడ్డీలే రుణం. అవి అప్పుడు నడిచేవి. అప్పుడు నల్లేం కాదు. అప్పుడు వడ్డీలకి కొన్ని సబ్సిడీలు వచ్చేవి. అప్పుడు కూడా మనం చేసుకునే విధానం బట్టి ఉండేది. అప్పుడు అంటే ఎవరికి అవసరం అయితే వాళ్ళే చేసుకునేవారు. ఇప్పుడు ఇప్పుడుగా పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు. దానివల్ల ఏంటి ఉపయోగం చెప్పండి? అప్పే కదా ఇస్తుంది ప్రభుత్వం. ఇచ్చేది అప్పు ఇస్తుంది. అప్పు మళ్ళీ కట్టాలి కదా. కాకపోతే వడ్డీ 10,000 రూపాయలతో నువ్వు ఈ రోజు ఏం చేశాను? బట్టల కొట్టుకు వెళ్తే ఒక జత తీసుకుంటే 5,000 రూపాయలు అయిపోతుంది. 10,000 రూపాయలు ఇచ్చేసి నేను ఉద్ధరించేసానంటే ఎట్లాగా? ఎప్పుడైనా సీని గారు ఒకరు గమనించండి, మనిషి బ్రతకడం నేర్పాలా, మనిషి బ్రతికించాలా. కూర్చోబెట్టి వ్యవస్థను ముందుకు నడిపించాలంటే డెవలప్ చేసి చూపించాలి. పని అవి చెప్పాలా? ఎన్నాళ్ళు నువ్వు పోషిస్తావు? ఇప్పుడు అప్పులు అయిపోయాయి, నెక్స్ట్ ఎవరు చేస్తారు? మరి అలాగైతే ఇప్పుడు ప్రస్తుతానికి అందరికి ఫ్రీగా ఈ ఇవ్వడం పంపించడం అన్నది ఒకటి అలవాటు అయింది. ఈ 4 సంవత్సరాల్లో అందరికి ఫ్రీ వస్తువు ఫ్రీ అనేది అలవాటు. మరి మీ ప్రభుత్వం వచ్చేసరికి మళ్ళీ అదే ఫ్రీని కంటిన్యూ చేస్తారా? మేము కంటిన్యూ చేస్తామండి. ఇది కాదు, మేము సూపర్ 6 అనేది పెట్టాం. ఆల్రెడీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి సూపర్ 6 అనేటువంటి చాలా మంచి పథకాలు అవి. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు కావచ్చు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ కావచ్చు, రైతులకి ఈ 13,500 ఇచ్చేది 14,000, 15,000, 20,000 చేస్తున్నారు, అది కావచ్చు. ఇవన్నీ చేయడానికి మా ప్రభుత్వం, మా పార్టీ కూడా ముందుకు వస్తుంది. కానీ వాళ్ళను తప్పు పట్టి మీరెలా చేస్తారని అంటున్నారు. అదే కదా క్వశ్చన్ మార్క్. అది క్వశ్చనే. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.